నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణ క్యాబినెట్‌లోకి కొత్తగా ఇద్దరు మంత్రులు రాబోతున్నారా? చాలా రోజులుగా ఊరిస్తున్న మంత్రివర్గ ప్రక్షాళనకు బ్రేక్ పడినా ఖాళీగా ఉన్న 2 పోస్టుల భర్తీకి మాత్రం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వారం 10 రోజుల్లోనే ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణం చేసే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. అయితే ఇంతకీ ఆ 2 బెర్తులు ఎవరికి దక్కనున్నాయి? ఎస్టీ కోటాలో ఎవరికి ఛాన్స్? రెండో మంత్రి పదవి కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు అనేది ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కేబినెట్ లో ప్రక్షాళన కంటే ముందు 2 ఖాళీల భర్తీపైనే ఫుల్ ఫోకస్ పెట్టిందని సమాచారం. అంతేకాదు ఈ భర్తీ వారం నుంచి 10 రోజుల్లోనే పూర్తి చేసే యోచనలో ఉందట. దీంతో ఆశావహుల్లో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ 2 మంత్రి పదవులు భర్తీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి సైతం హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ పదవుల్లో ఒకదాన్ని ఎస్టీ సామాజిక వర్గానికే కేటాయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఈ రేసులో మాజీ మంత్రి రామచందర్ నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యంతో పాటు పార్టీకి చేసిన సేవలు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఎస్టీ కోటా మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక రెండో బెర్తు కోసం కూడా ఆసక్తికర పోటీ ఏర్పడిందని చెప్పాలి. ఈ రేసులో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంచితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పోస్టుపై కాస్త గట్టిగానే ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన పలు సందర్భాల్లో గుర్తు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆ హామీని అమలు చేస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇలా రెండో బెర్తు కోసం పోటీ పడుతున్న ఆశాబహుల లాబింగ్ కూడా కీలకంగా మారిందని తెలుస్తోంది. మొత్తానికి కేబినెట్ ప్రక్షాళనకు ప్రస్తుతానికి బ్రేక్ పడినా 2 ఖాళీ మంత్రి పదవులు మాత్రం భర్తీ కానున్నాయన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక బెర్తు ఎస్టీ కోటాకు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తుండగా మరో బెర్తు ఎవరికి దక్కుతుందనేదే అసలు సస్పెన్స్ గా మారింది. రేసులో ఉన్న నేతలంతా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో కీలకంగా మారిన ఆ 2 మంత్రి పదవులు చివరకు ఎవరిని వరిస్తాయో చూడాలి మరి.